టార్గెట్ ఐబొమ్మ హెడ్ పోలీసులకి పెద్ద సవాలే. నేను ఏదైతే పైరసీ మీద ఆనంద్ గారు మాట్లాడుతూ కూడా మెయిన్ టార్గెట్ ఇప్పుడు ఐబొమ్మ హెడ్ కోసం మేము త్వరలోనే ఇప్పుడు ఈ మొత్తం టాలీవుడ్ బాలీవుడ్ ఈ మొత్తం సినిమాలని ఐబొమ్మ అనేటువంటి ఒక వెబ్సైటు, దానికి సంబంధించి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియదు కానీ దాని పేరు ఐబొమ్మ. అది నడిపిస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకునేటువంటి ప్రయత్నానికి సివి ఆనంద్ గారు ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. కానీ అతను మాత్రం ప్రతి సినిమాని డిటో కాపీ చేసి తీసుకొచ్చి దాంట్లో పెట్టి సవాలు విసురుతూనే ఉన్నాడు గత కొన్ని సంవత్సరాలుగా. అతన్ని పట్టుకోవాలి అనేటువంటి దానికి ఇప్పటి వరకు ఎంతోమంది ప్రయత్నం చేసి దొరకలేదు. కానీ నిన్న పట్టుకున్నటువంటి వాటిలో కిరణ్ ముఠాను మాత్రం పట్టుకోగలిగారు. అతను ఓన్లీ టాలీవుడ్ వరకు దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇతని వల్ల అనేటువంటి దాన్ని ఒక అంచనా వేసుకోగలిగారు. కానీ ఐబొమ్మ 1 అనేటువంటిది మాత్రం దాన్ని ట్రేస్ చేయటం కానీ దాన్ని టచ్ చేయటం కానీ జరిగేటువంటి పరిస్థితి కాదు అని అంటున్నారు. ఎందుకనంటే దీని ఐపీ అడ్రస్లు ఎక్కడ ఉంటాయో తెలియదు, అసలు అతను పర్సన్ ఎవరో తెలియదు. ఇంతవరకు అతన్ని మనం ఇంటర్నేషనల్ మాఫియా డాన్స్నన్నా ఎక్కడన్నా ఎవరన్నా చూసి ఉంటారేమో. అసలు ఇతను ఈ వ్యక్తిని ఈ పర్సన్ అసలు ఇంతవరకు ఎవరు ఎక్కడ చూడాల. అతను నెట్వర్క్ ఎట్టి నుంచి నడుపుతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏంటో తెలియదు. కానీ అతను పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించి మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయించి పడేస్తున్నాడట. మొత్తానికి ఎట్లయినా సరే అతను పట్టుకుంటే టాలీవుడ్ మొత్తం ఇవాళ బాలీవుడ్ వాళ్ళు మొత్తం వెంటనే వెళ్ళిపోయి అక్కడికి పోయి జై సివి ఆనంద్, జై సివి ఆనంద్, మీరు చేసినటువంటి పని ఎప్పుడో చేస్తే మాకు ఎంత నష్టం జరిగేది కాదు, లాస్ వచ్చేది కాదు, అయినా కానీ ఇప్పటికైనా చేశారు, చాలా సంతోషం అని చెప్పిన వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు ఆయన. ఆయన కూడా అదే అన్నాడు. కానీ అసలు ఇంతకంటే అతను అతిపెద్ద మాస్టర్ మైండ్ ఉంది, అదే ఐబొమ్మ. ఐబొమ్మను టచ్ చేయాలి, ఐబొమ్మను పట్టుకోవాలి, దాని వెనక ఉన్నటువంటి పర్సన్ అన్నారు. కానీ బట్ అది మాటల్లో చెప్పగలిగారు. కానీ దానికోసం చాలా పెద్ద నెట్వర్క్ చేయాల్సి ఉండిద్దేమో. బట్ తెలంగాణ పోలీస్ దాంట్లో ఈ రోజుతో సివి ఆనంద్ గారు వెళ్ళిపోయారండి, సజ్జనార్ గారు వచ్చారు. మరి ఆయన ఎలా డీల్ చేస్తారు అనేది అదే దాన్ని మరి ఎట్లా అనేది వాళ్ళకు ఒక చేయాల్సి ఉండింది చూడాలి. అయితే అది కానీ చేస్తూ 10,000 కోట్లు బెనిఫిట్ అయ్యింది ఇండస్ట్రీకి. ఆనంద్ గారి బయట ఉంటుంది సార్, అప్లై చేయండి. పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత గ్యాంగ్స్ ని పట్టుకోవడం జరిగింది. మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. 1 Tamil Blasters అనే వెబ్సైట్, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక 4 అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు. బాస్ హెడ్ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. మేబీ ఇస్ అబ్రాడ్. రైట్. సంజయ్ ఉన్నారు సార్. సంజయ్ ఏంటి ఐబొమ్మ డాన్ బాస్ ఎవరు ఎక్కడ? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు సినీ ఇండస్ట్రీని లవ్ చేసే, సినిమాలను లవ్ చేసే అభిమానులకు మనం ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా ఐబొమ్మ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకున్నారు. ఎందుకంటే ఫ్రీ సబ్స్క్రిప్షన్, ఫ్రీగా సినిమాలు చూడొచ్చు. సో దీనివల్ల సినీ పరిశ్రమకు దగ్గరగా 3,000 కోట్ల పైగా నష్టపోయారు గత 4 ఏళ్ళుగా చూసుకుంటే. మనకి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయో, అమెజాన్ ప్రైమ్ అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అందులో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఐబొమ్మ వెబ్సైట్లో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు గత కొంతకాలంగా ఏంటంటే సినిమాలు రిలీజ్ అవ్వక ముందలే కూడా వాటిని హ్యాక్ చేసి వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్నారు ఐబొమ్మలో. సో దీని ప్రకారంగా చూసుకుంటే ఐబొమ్మ వెబ్సైట్ అనేది చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఐబొమ్మ వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నారు. సో మొన్న పట్టుకున్నటువంటి పైరసీ ముఠా ఎవరైతే ఉన్నారో ఆ ముఠాలో ఒక 4 వరకు వచ్చేటప్పటికి ఐబొమ్మలో పనిచేస్తున్నారు అని చెప్పి తెలిసింది. కిరణ్ అండ్ ముఠా వీళ్ళు 4 కూడా ఐబొమ్మ వెబ్సైట్ కి పనిచేస్తున్నారు. సో అందులో చూసుకుంటే మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో ఇంకా దొరకలేదు. కానీ సిపి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే త్వరలోనే పట్టుకుంటాం, దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు చేసి ఆధునిక టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తామన్నట్టుగా చెప్పారు. సో నిన్న జరిగినటువంటి సినీ పెద్దల మీటింగ్ లో సైబర్ క్రైమ్ పోలీసులు అందరూ కూడా వివరించారు. ఒక పీపీటీ ప్రెజెంట్ చేసి, సో ఇలా హ్యాకింగ్ జరుగుతుంది, ఇలా సినిమాని వీళ్ళు హ్యాక్ చేసి ఐబొమ్మ వెబ్సైట్లో ఇలా రిలీజ్ చేస్తున్నారు.
సో ఇదే అంటే వాళ్ళందరూ సినీ పరిశ్రమ పెద్దలు కూడా వీళ్ళందరూ కూడా షాక్ అయ్యారనమాట. సో ఇలా జరుగుతుందా అని చెప్పి. సో దీని ప్రకారంగా చూసుకుంటే త్వరలోనే పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. సో సిపి ఆనంద్ గారు మరి ఏం చేస్తారు, అసలు ఎట్లా పట్టుకుంటారు అనేది మనం ఇంకా వేచి చూడాలి సార్. రైట్. నెక్స్ట్